Friends, welcome back. So today Nifty expiry. So నేను 19,500 క్వాంటిటీ తోటి at 3 రూపీస్ దగ్గర పర్చేస్ చేసిన. రిస్క్ మాత్రం నాది చూసుకుంటే ఓన్లీ 1.5 రూపీ మాత్రమే. 3 రూపీస్ దగ్గర పర్చేస్ చేసిన కదా, 1.5 రూపీస్కి వస్తే నా ఎస్ఎల్ హిట్ అయిపోతుంటుంది. సో టార్గెట్ విల్ బి 10, బట్ ఇట్ గాన్ టు లైక్ 16 వరకు వెళ్ళిపోయింది. నేను నా టార్గెట్ 10 కాబట్టి 10 దగ్గర ఎగ్జిట్ అయిపోయినా. మెనీ పీపుల్ ఆర్ ఇన్ టు ది పుట్ సైడ్ ఉన్నారు ఇవాళ, బట్ ఐ ప్లానెడ్ ఫర్ సిఈ సైడ్. ఓకే, ఐ విల్ అప్డేట్ ఇన్ గ్రూప్ ఆల్సో. బిఫోర్ అప్డేట్ చేశాను, so I will show you that also. Okay, right, group. So today we have taken the trade at okay, morning trade ఒకటి తీసుకొని 95 దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఇట్ గోన్ టు 120 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం, జస్ట్ క్లోజ్ చేసినాము. సో నెక్స్ట్ ఇంకొకటి అండ్ మెన్షన్ చూడండి, 230కి ఐ జస్ట్ గివెన్ ద ట్రేడ్. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు కాబట్టి, బట్ బిగినర్స్ని అవాయిడ్ చేయమన్నా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కవర్ చేయండి. ఇంకా 3 రూపీస్ కాబట్టి ఇఫ్ యూ గో త్రూ 1000 క్వాంటిటీ అయినా ఇట్ విల్ బి 3000 రిస్క్, అండ్ దాంట్లో 2000 ఈజ్ అ రిస్క్, నో ప్రాబ్లం. సో అందుకే చెప్పాను, లిమిట్ ఆర్డర్ రేట్ 3 రూపీస్ దగ్గర ఐఎమ్ టేకింగ్ ద క్వాంటిటీ ఆఫ్ 19,500 క్వాంటిటీ. ఓకే, 230కి ఇచ్చాను. సో దెన్ ఐ షేర్ ద స్క్రీన్ షాట్ లైక్ స్క్రీన్ రికార్డింగ్ ఆల్సో, ఎందుకంటే కొంచెం హోప్ఫుల్గా ఉంటారు వాళ్ళు కూడా, ట్రేడ్ తీసుకుంటారు కదా అని చెప్పేసి. సో సీ ద మ్యాజిక్. నెక్స్ట్ 3 రూపీస్, ఆల్మోస్ట్ 3 రూపీస్ నుంచి వచ్చింది, 3 రూపీస్ నుంచి మార్కెట్ మూవ్ అయింది. ఇట్ గాన్ టు 10 రూపీస్, హ్యూజ్. అండ్ లాటర్ ఇట్ గాన్ టు 16, బట్ నా టార్గెట్ మాత్రం 10 రూపీస్ కాబట్టి ఐ జస్ట్ ఎగ్జిటెడ్ 10 రూపీస్. ఓకే, దర్ ఈజ్ అ ఫారెక్స్ గ్రూప్ ఆల్సో, ఫారెక్స్ గ్రూప్ కూడా ఉంది. సో దీంట్లో ఆల్మోస్ట్ చూసుకుంటే 90 పిప్స్ ఇవి టార్గెట్, 90 పిప్స్ని క్యాప్చర్ చేసినాము అండ్ జస్ట్ క్లోజ్ చేసినాము. అండ్ ఎక్కువగా యూ సెషన్లో నేను ట్రేడ్ చేస్తుంటా. అండ్ వన్ మోర్ పాయింట్, ఫారెక్స్ ఛాలెంజ్ ఉంది. ఫారెక్స్ ఛాలెంజ్లో టుడే చూసుకుంటే ట్రేడ్ తీసుకున్నాము. ట్రేడ్ తీసుకుంటే 120 పిప్స్ అనేది మూవ్ అయింది. సో దెన్ అది చెప్పాలంటే 5032 చెప్పాను నేను, అక్కడ టార్గెట్ పెట్టినాము, బట్ 5033కి వచ్చి అండ్ ఇట్ వాజ్ రివర్స్డ్. బట్ చెప్పాలంటే నేను ఎస్ఎల్ని కాస్ట్ పెట్టాం కాబట్టి 0 రూపీస్ లాస్ టుడే. అండ్ అది అట్లా అయింది కదని చెప్పేసి ఐ హ్యావ్ గివెన్ అనదర్ ట్రేడ్, జస్ట్ లైక్ 60 పిప్స్ వరకు. యాక్చువల్లీ ఎప్పుడు 90 పిప్స్ మూవ్ అయింది, బట్ నేను ఎస్ఎల్ని 5049 దగ్గర పెట్టానని చెప్పేసి చెప్పాను. అండ్ ఇట్ కేమ్ టు 5049 అండ్ 60 పిప్స్ మాత్రమే క్యాప్చర్ చేసినాము. దట్స్ ఎ నార్మల్ థింగ్ టు అస్. వెరీ రెగ్యులర్గా మనము 100-120 పిప్స్ ఈజీగా క్యాప్చర్ చేస్తాము. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ టుడే, దిస్ ఆర్ ట్రేడింగ్స్. ఓకే, థ్యాంక్ యూ.